ఎయిర్ప్లేన్స్ వచ్చేసి బాంబ్స్ డ్రాప్ చేసిన ఒక పరిస్థితిలో ఇక్కడ మీకు మాక్ డ్రిల్ చెప్పినట్టు ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతుంది. మన ఎయిర్ స్పేస్ లో ఏదైనా మా ఎనిమీ ఎయిర్ప్లేన్స్ వచ్చినప్పుడు అలర్ట్ మెసేజెస్ రేడార్ మెసేజ్ ద్వారా మనకి డిఫెన్స్ కమాండ్కి వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఇట్లాంటి సైరన్స్ లో ప్రజలకి బై పబ్లిక్ అనౌన్స్మెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్స్ తీసిన వెంటనే ప్రజలందరూ కూడా ఒక సేఫ్ లొకేషన్స్ కి వెళ్లాల్సింది. ఎక్కడెక్కడ వెరీ వీక్ స్ట్రక్చర్స్ ఉంటుందో అక్కడ ప్రజలు లోపల ఉండకుండా ఇట్లాంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేద రూఫ్ పక్కా రూఫ్ ఉన్న చోట్ల వితౌట్ విండోస్ ఉన్న చోట్ల మీరు వెళ్ళి అక్కడ సేఫ్ గార్డ్ చేయవచ్చు. లేదు అంటే ఓపెన్ ఫీల్డ్ లో ఏదైనా ఒక ట్రెంచెస్ కానీ ఆర్ ఒక మౌంటైన్ హిల్ వెనక మీరు కింద పడుకొని బయటకు రాకుండా ఈ అలర్ట్ మెసేజ్ సేఫ్ గా ఉంటున్నాము అనే డిక్లరేషన్స్ రావడం వరకు ప్రజలు వాళ్ళు ఈ సేఫ్ గా ఉండాలనే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఒక చోట్ల బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఫైర్ వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది అండ్ చాలా ప్రెషర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ చుట్టూ ఉంటున్న స్ట్రక్చర్స్ అన్ని కూడా కూలిపోయిన ఒక పరిస్థితి ఉంటుంది. అప్పుడు ప్రజలు అక్కడ ఉంటున్న ప్రజలకి కొన్ని డ్యామేజెస్ జరుగుతుంది. కొంచెం లైఫ్ లాసెస్ ఉండవచ్చు, ఆర్ ఇంజురీస్ ఉండవచ్చు, ఆర్ పీపుల్ అన్కాన్షియస్ గా అయిపోయి ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళని ఎట్లా రిట్రైవ్ చేయాలి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా ఫస్ట్ రెస్పాన్సెస్ ఎట్లా ఇవ్వాలి దీని గురించి ఇక్కడ ఉన్న పారామెడికల్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు డ్రిల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు ఇవాక్యుయేట్ చేసేసి నియరెస్ట్ హాస్పిటల్ లొకేషన్కి తీసుకువెళ్తాం. ఎక్కడెక్కడ హాస్పిటల్స్ లో బాంబ్స్ పడిపోతే దాన్ని ఎట్లా టెంపరీగా ఎట్లా మిగిలిన బిల్డింగ్స్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేయాలని గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.